6 గ్యారంటీల బాధ్యత తనదే అన్న రాహుల్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని సవాల్. 5 గ్యారంటీలపై చర్చకు సిద్ధరామయ్య సై. కేసీఆర్ ను కర్ణాటకకు రావాలన్న శివకుమార్. కాంగ్రెస్ కార్యకర్తపై బాల్కసుమన్ బ్యాచ్ దాడి. 30తో ఎమ్మెల్యే పీడ విరగడవుతుందన్న వివేక్. ఓటమి భయంతోనే కేసీఆర్ 2 సీట్లలో పోటీ. లిక్కర్ కేసులో ఎవరినీ వదలమన్న మోదీ. సీఎంను సాగనంపై టైం వచ్చిందన్న అమిత్ షా. బుల్డోజర్ సర్కార్తో కారు ఖతమన్న యోగి. కాంగ్రెస్ వస్తే రైతు చేతికి చిప్పే అన్న కేసీఆర్. 50 ఏళ్ల దరిద్రాన్ని పోగొట్టామని కామెంట్. దీక్షా దివస్ లో ప్రజలంతా పాల్గొనాలన్న కేటీఆర్. ఢిల్లీ కాలుష్యం రాష్ట్రాన్ని కమ్మేసిందన్న హరీష్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై టీచర్ల ఆందోళనలు. గల్లంతు చేసే కుట్ర జరుగుతోందని ఆగ్రహం. లక్ష 65,000 పోస్టల్ బ్యాలెట్లు. 95,000 పూర్తి. ఈవీఎం మిషనింగ్ పూర్తయిందన్న వికాస్ రాజ్. చైనాలో నిమోనియా వ్యాప్తితో కేంద్రం అలర్ట్. తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలకు సూచన. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 6 గ్యారంటీల బాధ్యత తనదే అన్నారు. 5 గ్యారంటీలపై చర్చకు తాము సిద్ధమని, కేసీఆర్ కు దమ్ముంటే కర్ణాటకకు రావాలని అన్నారు కర్ణాటక లీడర్స్. తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ను బొందపెడతామన్నారు హస్తం లీడర్స్. రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ప్రియాంక గాంధీ. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కల్లారా చూశానన్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు దోస్తులు కాబట్టే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఉండవన్నారు. 6 గ్యారంటీలను తెలంగాణలో అమలు చేసి తీరుతామన్నారు. కామారెడ్డి, సంగారెడ్డి, ఆందోళనలో జరిగిన బహిరంగ సభల్లో రాహుల్ మాట్లాడారు. चुनाव दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है. अगर आप केसीआर की सरकार को देखें तो जिस मिनिस्ट्री में पैसा बनता है, सबसे ज्यादा जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है. शराब, जमीन और रेत, इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों केसीआर के किसी ना किसी परिवार, किसी ना किसी रिश्तेदार के हाथ में. కర్ణాటకలో కాంగ్రెస్ 5 గ్యారెంటీలు అమలు కావడం లేదన్న బీఆర్ఎస్ కామెంట్లపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటర్లిచ్చారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేశావని, కేసీఆర్ కు డౌట్ ఉంటే కర్ణాటకకు రావాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నేతలు. The allegation made by opposition parties, not on facts. It is only for the election purposes they made these allegations. But truth is otherwise. I gave an open invitation to Mr. Chandrasekhar Rao. You please come to Karnataka. Come and discuss with us. We can verify the documents. Don't make false allegations unnecessarily for the election purposes. Congress party never cheated the people. Shri Rahul ji will speak about the 6 guarantees which we have promised. But one thing you should know, whatever the Congress party promised, Srimati Sonia Gandhi, Mallikarjun Kharge ji and all the leaders, we promised Telangana, we have delivered. Whatever we promised in Karnataka, we have delivered. That is the commitment of the Congress party to this country. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ ను కామారెడ్డిలో బొందపెట్టాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ, కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పాలమూరు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పటాన్చెరు, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు రేవంత్. అయ్యా నేను ఈ బక్కోని కొట్టనికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులుగా వస్తున్నారు. అయ్యా ఎవడైనా బక్కోడు ఉంటే బక్కోని కావాలి, బుక్కెడు పువ్వ. మరి తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోసుకున్నాడు. హైదరాబాద్ చుట్టూదా ధరణి ముసుగులో 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అది నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా, నీ ముత్తాత జాగిరా అని నేను అడుగుతున్నా.
10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా పనిచేస్తుందని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు భూపేష్ బఘెల్. भारतीय जनता पार्टी के बी टीम ये दोनों लूटने का काम कर, जो राहुल जी ने कहा उसे हमने कर दिखाया। अभी खड़गे साहब, राहुल जी, प्रियंका जी छत्तीसगढ़ गई थी, उन्होंने गारंटी दी है, जनता ने विश्वास किया है। पिछले समय 3/4 बहुमत से जीते थे, इस समय भी 3/4 बहुमत से हम जीतेंगे छत्तीसगढ़ में। తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అన్నారు. నిజామాబాద్ లో జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేశామని, తెలంగాణలోనూ అమలు చేస్తామన్నారు ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్. ये अपने आप में बेरोजगारी समस्या के साथ एक खिलवाड़ था, जिसकी हम भर्त्सना करते हैं। और सरकार यदि बनेगी तो बिल्कुल निष्पक्षता से बेरोजगारों को रोजगार देने के लिए नियम बनाए जाएंगे, और हम वादा करते हैं किसी प्रकार का इसमें अनियमितता हम लोग नहीं आने देंगे। पर बीआरएस का बी टीम तेलंगाना में बीजेपी है, बीआरएस का एक सी टीम भी है, बी टीम बीजेपी है और सी टीम एमआईएम, तो ये तीनों साथ मिले हुए हैं। ऐसा तो आप एक सिक्का लें तो उस सिक्के के 2 चेहरे होते हैं, ऊपर नीचे, पर तेलंगाना में 3 चेहरे हैं, एक बीआरएस, एक बीजेपी और साइड में एमआईएम। ఇక తెలంగాణ ఎలక్షన్ క్వశ్చన్ పేపర్ ను కాంగ్రెస్ జాతీయ నేత కన్నయ్య కుమార్ గాంధీ భవన్ లో రిలీజ్ చేశారు. ఎన్నికల ఫలితాల రోజే ఈ పేపర్ రిజల్ట్ వస్తుందన్నారు. ప్రవళికది ఆత్మహత్య కాదు, సర్కార్ చేసిన హత్య అని ఆరోపించారు. కేజీ టు పీజీ అని విద్యా వ్యవస్థను కేసీఆర్ వ్యాపారం చేశారని ఆరోపించారు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలంతా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి స్కామ్ లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కి భాగస్వామ్యం ఉందన్నారు బీజేపీ లీడర్లు. గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలిత రాష్ట్రాల్లోనే పరీక్షా పేపర్ల లీక్ జరిగిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనేక కుంభకోణాలు చేశాయని ఆరోపించారు ప్రధాని మోదీ. 2 పార్టీల పాలనలోనే పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయన్నారు. రైతులను ముంచడంలో 2 పార్టీలు పోటీ పడ్డాయన్నారు. దేశాన్ని లూటీ చేయాలని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా తూప్రాల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. తర్వాత నిర్మల్ ప్రచార సభకు హాజరయ్యారు. आखिर दूसरी सीट पर चुनाव लड़ने की जरूरत क्यों पड़ी, वहां क्यों जाना पड़ा? कांग्रेस के राहुल गांधी को भी अमेठी छोड़कर के केरल में भागना पड़ा था, केसीआर को भी भागना पड़ा है। बड़ा कारण बीजेपी के कद्दावर उम्मीदवार एटला राजेंद्र जी है, और दूसरा कारण किसानों और गरीबों का गुस्सा है। అంతకుముందు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో కనహశాంతి వరాన్ని సందర్శించారు మోదీ. ఆధ్యాత్మిక గురువు కమలేష్ జీతో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బి టీమ్ గా ఉందని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. 2 పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. మక్తల్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో అవినీతి సర్కార్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు అమిత్ షా. తర్వాత ములుగు, భువనగిరి బహిరంగ సభలకు హాజరయ్యారు. ఆ తర్వాత కూకట్పల్లి రోడ్ షోలో పాల్గొన్నారు షా. आप मुझे बताओ, आप केसीआर को हटाना चाहते हो? देखिए, अगर आप हटाना चाहते हो, अगर कांग्रेस पार्टी को वोट दिया तो उनके एमएलए केसीआर की पार्टी में चले जाएंगे। कांग्रेस पार्टी और बीआरएस में एक डील हुई है। कांग्रेस पार्टी केसीआर को यहाँ मुख्यमंत्री बनाएगी, केसीआर రాహుల్ బాబా को वहां ప్రధానమంత్రి बनाएंगे। కేంద్ర స్కీమ్లకు పేర్లు మార్చి కేసీఆర్ తనవేనని చెప్పుకుంటున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేశారు జేపీ నడ్డా. तो केसीआर अपने परिवार की लड़ाई लड़ने लगा कि नहीं? परिवार को आगे बढ़ाया कि नहीं? बाकी सबको पीछे धकेला कि नहीं? तेलंगाना को पीछे लाया कि नहीं? और अपने परिवार को आगे बढ़ाया कि नहीं? केसीआर, केटीआर, कविता,
बेटा, उसका आने वाला बेटा यही परिवार आगे बढ़ाया। అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రం చేసిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తెలంగాణలో పేపర్ లీక్లతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మోదీ పాలనలో సరిహద్దు ప్రశాంతంగా ఉందని తెలిపారు. మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేశారు యోగి ఆదిత్యనాథ్. తర్వాత కల్వకుర్తి, ఎల్బీ నగర్, కుతుబుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. केसीआर के नेतृत्व में टीआरएस ने यहां के सारे सपनों को धूल दूषित कर दिया है। आज भाइयों बहनों, जो तेलंगाना रेवेन्यू सरप्लस स्टेट था, आज यह 3 लाख करोड़ रुपए के कर्ज में डूबा हुआ एक स्टेट है। और इस महबूब नगर को फिर से पाला मुरु के रूप में स्थापित करने के लिए आज मैं आपके बीच में यहां पर उपस्थित हुआ हूं। బీఆర్ఎస్ కాంగ్రెస్ లను ప్రజలు నమ్మడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జవదేకర్. దళిత బంధు 1-2% మందికి కూడా అందలేదన్నారు. కాంగ్రెస్ లాంటి అపరాధులను ప్రజలు ఎప్పుడూ క్షమించారన్నారు ప్రకాష్ జవదేకర్. कांग्रेस ने तेलंगाना को 50 साल बनने नहीं दिया. क्यों नहीं बना तेलंगाना? और जब यूनाइटेड आंध्र था तब तेलंगाना को न्याय नहीं दिया. अब दलित बंधु स्कीम 3-4% लोगों को भी नहीं मिला, तो गांव-गांव में बीआरएस के एमएलए को दलित महिलाओं ने रोक दिया, प्रदर्शन किए. बीसी बंधु तो 1-2% को भी नहीं मिला, माइनॉरिटी बंधु भी ज्यादा लोगों को नहीं मिला. కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు బీజేపీ నేత తరుణ్ చౌక్. కరీంనగర్ రేకుర్తిలో జరిగిన బీజేపీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరారు. గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, ఓవైసీ కుటుంబం తెలంగాణను దోచుకున్నాయని మండిపడ్డారు తరుణ్ చౌక్. जात पात पे, धर्म पे, पार्टीबाजी से उठकर तेलंगाना के सुनहरे भविष्य के लिए, तेलंगाना को इन रावण राज से मुक्ति के लिए, इन 3 परिवारों की लूट से मुक्ति के लिए तेलंगाना के भविष्य का चुनाव है. संजय बंडी को भारी मतों से जिताकर भेजिए. జగిత్యాల జిల్లా కోరుట్లలో విస్తృత ప్రచారం చేశారు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. మెట్పల్లి, వెల్లుల జగ్గసాగర్ లో రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనన్నారు అరవింద్. మోదీ సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని కోరారు. లక్షల రూపాయల బిల్లులు అయి ఉంటాయి, అప్పులు అయి ఉంటాయి, వాళ్ళు కట్టుకున్నారు. అక్కడ వేరే రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు కానీ వేరే రాష్ట్రాలు కూడా ఆరోగ్య బీమా కేంద్రం మోదీది పెట్టుకున్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు ఈసారి ఆరోగ్య బీమా. రేపు కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. దీంతో మహబూబాబాద్ లోటస్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ నేతలు. 24 గంటల విద్యుత్ రైతు బంధు 5,000 పింఛన్ రావాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. కత్తి ఒకరికిచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అన్నారు. ఈసారి ఫలితాల్లో దుమ్ము రేగాలన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ, కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని విమర్శించారు. గోషామహల్, కోరుట్ల, కరీంనగర్ లో డమ్మీ అభ్యర్థుల్ని పెట్టడంతో అందుకు నిదర్శనమన్నారు. రాహుల్ పర్యటన అంటే చుట్టపు చూపుల వచ్చి వెళ్లిపోతారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ 50 ఏళ్ల దరిద్రాన్ని 10 ఏళ్లలో పోగొట్టామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఎలా జరిగిందో, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలా జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్ర సంపదను పెంచి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కనీసం తాగునీరు లేదన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో, బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు కేసీఆర్. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక చెయ్యి, ఒక కాలు పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన సాటి మనుషులు కాబట్టి వాళ్ళని ఆదుకుంటే మానవత్వంతో ఆదుకోవాలని చెప్పినండి. మీరు ఏం కోరుతానో అని అడిగిన వాళ్ళు, నేనేం చెప్పినామంటే పెన్షన్ ఇస్తే 200 ఇచ్చి ఎవరి ముక్కులో పెడతారు, కనీసం వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పు పులుసు 2 పూటలు తిని వాళ్ళ ఇంటికాడ ఉండేటట్టు కావాలి. రాష్ట్ర సంపద పెంచినాం, మీ అందరి కళ్ళ ముందే మళ్ళీ దాన్ని 2,000 చేసినాం. నేను ఈరోజు సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత
ఆ పెన్షన్లన్నీ 5,000 రూపాయలు చేయబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక నియోజకవర్గంలో దుమ్ము రేగాలన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ సభలంటే ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారన్నారు. బడా జూటా పార్టీల సంగతి తేల్చాలన్నారు. అభివృద్ధి కావాలో అబద్ధాల పాలన కావాలో తేల్చుకోవాలన్నారు. ఒకసారి మోసపోయి దుబ్బాక గోస పడుతోందన్నారు హరీష్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగులు అంటే ఇసుకేస్తే రాలనంత జనం, బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ అంటే ఖాళీ కుర్చీల కోసం తన్లాట. ఇక చూడు, మన జనం చూస్తే ఎటు చూసినా జన ప్రభంజనం కనబడతా ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈసారి దుబ్బాకలో దుమ్ము రేగాలిగా. ఆ బడా జూటా పార్టీ సంగతి ఏందో మీరు అందరు కలిసి తేల్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ నెల 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఆ రోజు కాంగ్రెస్ అరాచకాలను గుర్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఫైర్ అయ్యారు. గోషామహల్, కోరుట్ల, కరీంనగర్ లో డమ్మీ అభ్యర్థులను పెట్టడమే అందుకు నిదర్శనమన్నారు కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రతి సంవత్సరం 29 నవంబర్ని దీక్షా దివస్ అనే పేరిట తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు మొత్తం తెలంగాణ జాతిని కార్యోన్ముఖుల్ని చేసిన మా అధ్యక్షులు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తికి ప్రతీకగా, తెలంగాణ జాతి విముక్తికి ప్రతీకగా दीक्षा दिवस नहीं मैं जरूर आज बंडी संजय जहाँ से लड़ रहे हैं करीमनगर, वहाँ पे भी कांग्रेस ने एक डमी कैंडिडेट को टिकट दिया, और कोरुटला में जहाँ पे धर्मपुरी अरविंद कंटेस्ट कर रहे हैं बीजेपी के, वहाँ पे भी कांग्रेस ने डमी कैंडिडेट को टिकट दिया। కాంగ్రెస్ పాలనలో విత్తనాల కోసం క్యూలో నిలబడి రైతులు చనిపోయారని అన్నారు మంత్రి కేటీఆర్. 400 గ్యాస్ సిలిండర్ను మోదీ ప్రభుత్వం 1200కు పెంచిందని విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ వస్తే 400కే సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కావాలో బీఆర్ఎస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి రాష్ట్రంలో ఏం మాట్లాడుతారో మీరు చూడండి. బయట ఏం మాట్లాడతారు, హైదరాబాద్ లో మొత్తం సిరిసిల్లకే దోసుకపోతుండు, మొత్తం సిరిసిల్లకే కొట్టబోతుండు, అక్కడ తిడతారు. అదే కాంగ్రెస్ నాయకులు, అదే బీజేపీ నాయకులు ఇక్కడనేమో ఏం చేయలే, ఏం జరగలే అని ఇక్కడ మాట్లాడతారు. మిమ్మల్ని దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఆలోచించి తీర్పిమని కోరుతున్నాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి బిర్యానీ పాన్ తిని వెళ్లిపోతారన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణకు చేసేదేమీ ఉండదన్నారు. చుట్టపు చూపులా బోధన్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యానీ పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని విమర్శించారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు కవిత. రేపు షాద్ నగర్, చేవెళ్ల, సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాలేదని 3 రోజులు ఆందోళనలు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు ట్రైనింగ్ సెషన్ కు వెళ్లి అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్లై చేసిన 1 నెల రోజుల తర్వాత కూడా వెరిఫికేషన్ చూపించడం లేదని మండిపడ్డారు. ఓటు హక్కు కల్పించకపోతే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు టీచర్స్. మరోవైపు మొత్తం 1,65,000 పోస్టల్ బ్యాలెట్ ఆమోదమయ్యాయన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఇప్పటి వరకు 95,000 పోస్టల్ బ్యాలెట్లు ఆమోదమయ్యాయన్నారు వికాస్ రాజ్. ఈసారి మీకు తెలుసు, ఇంతకుముందు ఆ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేసి వాళ్ళు పోస్ట్ ద్వారా పంపమని ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు వరకు 1,31,000 ఎలక్షన్ డ్యూటీలో ఉన్న మందిని పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది. పోలీస్ పర్సనల్ని 35,978 పోస్టల్ బ్యాలెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. మిగతా నాన్ గవర్నమెంట్ వర్కర్స్కి 1,115 పోస్టల్ బ్యాలెట్స్, టోటల్ 1,68,612 పోస్టల్ బ్యాలెట్స్ ఇష్యూ చేయడం జరిగింది. పోల్డ్ నిన్న రాత్రి వరకు 96,526 పోస్టల్ బ్యాలెట్స్ పోల్ అయినాయి, అంటే ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో.
బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పచ్చి అబద్దాలు చెప్తున్నాయని అన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ప్రభుత్వాలు ఆదేశ సూత్రాల్ని దృష్టిలో పెట్టుకుని పాలన చేయాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీలు అందరినీ సమానంగా చూడటం లేదన్నారు. దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ప్రస్తుతం ఉన్న రాజకీయ శక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే తమలాంటి వాళ్లు సమావేశాలు నిర్వహించలేరన్నారు హరగోపాల్. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేలా దేశం ముందుకు పోతోందని అన్నారు జస్టిస్ చంద్రకుమార్. హైదరాబాద్ సోమాజిగూడలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. అందులో భాగంగా సివిల్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాలు ఈ ఆదేశిక సూత్రాలన్నా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చట్టాలని అట్లాగే విధానాలని తయారు చేయండి అనే ఉద్దేశంతో ఈ ఆదేశిక సూత్రాలని పెట్టడం జరిగింది. అంటే కనీసం మర్చిపోకుండా అట్లా గుర్తు చేసేటట్లుగా అందరికీ మనలాంటి వాళ్ళు మర్చిపోకుండా వై నాట్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వై నాట్ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, why not the right to employment, the right to live, and why not the no concentration of wealth in few hands. ఇవన్నీ కూడా చట్టంలో పెట్టాల్సింది, అంటే మెయిన్ కాన్స్టిట్యూషన్లో మెయిన్ పార్ట్లో పెట్టాలి. మనం ఒక ప్రమాదకరమైన దశలో ఉన్నామనేది చాలా స్పష్టం. 2024 తర్వాత ఇవాళ ఉన్న రాజకీయ శక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక వచ్చే 50 ఏళ్ళు ఇలాంటి చర్చలు జరగడము సాధ్యమే కాదు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని తుంగలో కలదొక్కి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ అయితే ప్రజలు విద్యావంతులు అవుతారు. రాజ్యాంగం ఏమైనా చెప్పని కానీ ఎవరికి బెనిఫిట్ చేయాలా అనే నిర్ణయం అధికారంలో వాళ్ళు చేస్తారు. కేసీఆర్ కానీ మోడీ కానీ ఎవరిని కానీ కార్పొరేట్ విద్యకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా, కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా, కార్పొరేట్ వైద్య రంగానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా, దాన్ని రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా? ఒక్కసారి కాన్స్టిట్యూషన్ చదవండి. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.